అందరికీ నమస్కారము. ఫైనల్గా ఈరోజు మన హార్వెస్టర్కి పెసర కిరాయి అనేది వచ్చింది. దాదాపుగా 1 ఎకరన్నర అనేది ఉంటుంది. అది మొత్తం కూడా వాళ్ళు కూలోళ్ళతో మొత్తం కోపించారు. అయితే కుప్పలు వేయడంతో మన మిషన్తో అనేది పట్టడం అనేది జరుగుతుంది. మన గ్రామం నుంచి మన పక్క గ్రామము దాదాపుగా ఒక 2 కిలోమీటర్లు అనేది ఉంటుంది. అది రాక ఈరోజే వచ్చింది. కొన్నిసార్లు ఏంటంటే కొయ్యని వస్తాయి, తర్వాత కొన్ని కోసి కుప్పలేసినవి అనేది వస్తాయి. కొయ్యనిది కుప్పలది సేమ్ ఒకటే రేట్ అనేది తీసుకుంటాము. మనం ఎక్కువ ఎకరాల చొప్పున అనేది కోస్తున్నాము. ఎకరాల చొప్పున అనేది కోయడం అనేది జరుగుతుంది. ఇప్పుడే మన హార్వెస్టర్లో డీజిల్ అనేది పోయడం అనేది జరుగుతుంది. డీజిల్ పోసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఎన్ని కుప్పలు ఉన్నాయి, మనం ఎంత రేటు మాట్లాడాం అనేది కూడా ఈ ఫుల్ వీడియోలో అనేది చెప్పబోతున్నాను. మన ఛానల్లో ఫుల్ వీడియోస్ రాక చాలా రోజులు అనేది అవుతుంది. కొంచెం వర్క్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ వీడియోస్ అనేది తీయలేకపోతున్నాము. దయచేసి క్షమించండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఫుల్ వీడియోలు తీయడానికి అనేది ట్రై చేస్తాము. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మన మిషన్ని బయటికి తీయక దాదాపుగా 20 రోజుల పైగా అనేది అవుతుంది. ఇంతకు మునుపు మనం మినుములు కోసాము కదా, ఆ మినుములు కోసినప్పుడు తీయడమే. ఆ తర్వాత మన మిషన్ అనేది ముట్టుకోలేదు. ఫైనల్గా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కిరాయి రావడం అనేది జరుగుతుంది. ఈ అన్సీజన్లో ఇక చిన్నగా ఇలాంటి కిరాయిలు అనేది వస్తాయి. మనం ఏంటంటే మనం మొక్కజొన్నకు అనేది పెట్టట్లేదు కాబట్టి ఇదే కటర్ తోట అనేది కంటిన్యూ చేస్తున్నాము. యాక్చువల్గా పెడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు తీసుకున్న సిచ్యువేషన్లో అనేది లేము. ఓన్లీ మన బండి ఈసారి వరి పొలాలు అనేది వస్తుంది. మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ తీసేది ఈ మేడమే. మా వైఫ్ లేకపోతే ఈ మేడం అనేది ఎక్కువ తీస్తుంది. అంటే ఇంటి దగ్గర తీసే వీడియోలోనే ఎక్కువ ఏమే షూట్ అనేది చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ఆమె ఒక వీడియో అనేది తీస్తుంది. ఆ షార్ట్ వీడియో ఆమె ఛానల్లో అనేది పెట్టుకుంటుంది. రఘు డైలీ వ్లాగ్స్ ఉంది కదా, అది ఆమె ఛానల్లే రన్నింగ్ అనేది చేస్తుంది. ఆ ఛానల్లో ఆమె వీడియో అప్లోడ్ చేసుకోవడానికి వీడియో అనేది తీస్తుంది. మా చిన్న మాత్రం చూడండి, ఒక షాప్ దగ్గరికి అనేది వెళ్ళొస్తుంది. ఎప్పుడు ఈరోజు స్కూల్ లేదు కాబట్టి లేస్తే కొట్టు దగ్గరికి అనేది వెళ్తుంది. చూడండి, 5 స్టార్ చాక్లెట్లు అనేది కొనుక్కొని వస్తుంది. ఏంటి ఆ చాక్లెట్లు? 5 స్టార్ చాక్లెట్లా? ఓకే. ఈ బండి అనేది పక్కన ఉండేసరికి మనకి ఈ బండి అనేది తగులుతుంది. దీన్ని తీసి కొంచెం పక్కన అనేది పెట్టాలి. ఇది మనకి వేరే వాళ్ళ బండి. అయితే వాళ్ళకి ప్లేస్ లేక ఇక్కడ మన బండ్ల దగ్గర పెట్టుకుంటా అంటే పెట్టుకోమన్నాము. దానికి లాక్ ఉందా నాన్న? లాక్ లేనట్టుంది. తీసి పక్కన పెట్టి మళ్ళీ లోపల పెడదు. ఇది పాతది, ఓల్డ్ 575. కానీ బండి మాత్రం మామూలు లేదు. ఒక పికప్లోనే స్టార్ట్ అవుతుంది. చూడండి, స్టీరింగ్ ఒకటే మాన్యువల్ కాబట్టి కొంచెం ఆర్ట్ అనేది ఉంది. బండి మాత్రం మామూలు పికప్లో లేదు. మన మిషన్ అనేది ఇప్పుడే బయలుదేరింది, యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు మనోడు ఈ బండిని సీజన్లో పక్కన పెట్టిండు. మధ్యలో ఇంకో డ్రైవర్ తోలిండు. మళ్ళీ ఈ బండికి ఇప్పుడే రావడం కొంచెం కొత్తగా అనిపిస్తుందంట. అదే అంటాడు. ఈ కటింగ్ల కన్నా కొంచెం ఇబ్బంది, అంతటా మంచిగానే ఉంటుంది. ఒక కటింగ్లో అవుతుందా? ఏం తగలే ఇవ్వస్తారము. బండిని ఇంతవరకు ఎయిర్ అనేది కూడా కొట్టేయలేదు. ఎయిర్ కూడా కొట్టేయాలి. ఇప్పుడే చిన్నగా అనేది బయలుదేరుతుంది.
ఫైనల్లీ చేను దగ్గరకు అయితే వచ్చేసినాం. లోపలికి అనేది దిగుతుంది. ఇక్కడ మూల టర్నింగ్ కన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే అటువైపు కొంచెం అది మనకి చిన్న స్తంభం లాంటిది అనేది ఉంది, అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. దారి అయితే ఇరుకుగానే ఉంది ఈ స్తంభం వల్లనే. ఆ రాయి జాగ్రత్తగా చూసుకొని పోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనేది ఉంది. రేపు ఆయిల్ కొంచెం లీక్ అనేది అవుతుంది, ఎందువల్ల అర్థం కావట్లేదు. ఈ టైరు చూడాలి అది ఒకసారి. అటువైపు కొంచెం రాళ్ళు అనేది ఉండడం వల్ల తీస్తున్నారు. దాని కింద సెంటర్ కింద రాయి. ఇలాంటి హైట్ మిషన్లు పోయేటప్పుడు కొంచెం నిదానంగా అనేది పోవాలి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అనేది అవుతుంది. దీన్ని తగులుతుందిరా కాదు, ఎన్నికొచ్చి దాన్ని ఎక్కి, లేకపోతే ఎన్నికొచ్చి దాన్ని ఎక్కి. కొట్టాడు కొట్టు. కళ్ళలో పడుతుంది, జాగ్రత్త. ఈ 5 పడగలు 1 2 3 4 5 ఈ 5 పడగల్ని మనం ఇప్పుడు పెట్టాలి. కూలోళ్ళు ఉన్నారు కదా, కూలోళ్ళు అందరూ మనం మిషన్ వేస్తుంటే మనం పట్టాలి. అంతా కూడా ఒక దగ్గర అనేది వేయలేదు, 5 కుప్పలు అనేది వేసారు. సుమారుగా 1 ఎకరన్నర అనేది ఉంటుంది. పెసర మాత్రం మామూలుగా కాయలేదు, బాగా కాసింది. ఫైనల్లీ వర్క్ అనేది స్టార్ట్ అయింది. కూలోళ్ళు ఈ విధంగా అనేది వేస్తారు. సుబ్బ చూడండి ఎట్లా పోతున్నాం, ఈ విధంగానే పెసర కూడా మంచిగా ఉంది. ఎక్కడికెక్కడికి పెసర కుప్పలన్నీ కూడా ఇట్లా కూలోళ్ళతో వేయించి మొత్తం కూడా పట్టడం అనేది జరుగుతుంది. ఇట్లా పట్టడం వల్ల ఏంటంటే మనకు బండికి కూడా సేఫ్ అనేది ఉంటుంది, కింద రాళ్ళు అనేది తగలవు, మొత్తం గడ్డే కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ మనం కోసినప్పుడు ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు తగిలే అవకాశం అనేది ఉంటుంది. ఇట్లా కోసి కుప్పలేసి పట్టుకోవడం అనేది చాలా మంచిది. చూడండి, 4 కూలోళ్ళను పెట్టారు, మిషన్ పెట్టారు, కోసారు, మిషన్లో వేసి గింజలు అనేది తీస్తున్నారు. ఇలా ఏమవుతుందంటే మన పెసర అనేది కూడా రాలిపోదు, రాలిపోయినా కూడా పట్టా మీద అనేది ఉంటుంది. ఒకవేళ మనం మిషన్తో కోపించినప్పుడు ఏంటంటే ఎక్కువ పగిలినప్పుడు అవి రాలిపోతూ ఉంటాయి, కానీ ఇట్లా రాలిపోయే అవకాశం అనేది ఉండదు. పెసర కూడా నీట్గా అనేది వస్తుంది. సరే, ఎప్పుడైనా ఇట్లా కుప్పలు పట్టేటప్పుడు మాత్రం ఇలా వెనక ఒక మనిషి అనేది ఉండాలి, పడ్డట్టుగా ఎన్నిక అనేది వేయాలి. లేకపోతే మాత్రం 5-10 నిమిషాలలో మొత్తం కూడా బాక్స్కి అనేది ఎక్కేస్తుంది. అప్పుడు ఏంటంటే గడ్డి అనేది నట్టేది కాదు, ఇబ్బంది అనేది అవుతుంది. ఎప్పుడైనా మనం ఇట్లా కుప్పలు తొక్కేటప్పుడు మాత్రం వెనక మనిషి ఉండే విధంగా ఏర్పాటు అనేది చేసుకొని, ముందు ఒక 2 వేస్తుంటే వెనక ఒకరు మాత్రం కంపల్సరీగా కర్రతో మాత్రం ఈ విధంగా అనేది ఉండాలి. కానీ లోపలికి అనేది వెళ్ళొద్దు. కర్ర అనేది కొంచెం పొడుగుది అనేది తీసుకొని బయటనే ఇట్లా లాగడం అనేది జరగాలి. ఒకవేళ లోపలికి పోతే మాత్రం వాటిలో ఇరికే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే కొంచెం దూరంగా ఉండి మనం పడ్డట్టుగా బయట అనేది వేసుకోవాలి. ఇంతకు మునుపు మనం మినుములు అనేది కోసాం కదా, అందులో కొంచెం అక్కడక్కడ మినుములు అనేది ఉండడం వల్ల ఫస్ట్ అనేది ఒక బస్తా మందం అనేది పట్టి అది వేరే పోసిన తర్వాత మళ్ళీ పెసర అనేది సాఫీగా పట్టాలి. ఎందుకంటే మినుములను ప్లస్ ఏంటంటే పెసర మిక్సింగ్ అయ్యి వస్తాయి కాబట్టి ఇబ్బంది అనేది అవుతుంది. ఫస్ట్ కొన్ని పట్టడం వల్ల మనకి మినుములు మొత్తం కూడా బయటకు అనేది వెళ్ళిపోతాయి, పెసర అనేది ఉంటుంది. పెసర అనేది కూడా నీట్గా అనేది వస్తుంది. ఎప్పుడైనా మనం పంట మార్పిడి చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా అనేది చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ కొన్ని అవి ఉండడం వల్ల
ఒకవేళ మొత్తం మనం బాక్స్ నిండా పట్టినా కూడా ఈ బాక్స్ నిండా అనేది అవుతుంది. అదే ఫస్ట్ ఒక బస్తా లేదా బస్తన్నర అట్లా పట్టి ఉండడం వల్ల అది అంతటితో అనేది అయిపోతుంది. పెసర అనేది సాఫీగా అనేది పట్టుకోవచ్చు. ఇలా కుప్పలు పట్టేటప్పుడు రీల్ తిరగకుండా అలా బెల్ట్ అనేది తీసేసుకుంటే మనకి రీల్ అనేది తిరగదు, కొంచెం సేఫ్టీ అనేది ఉంటుంది. ఎందుకంటే అవసరం అనేది ఉండదు కాబట్టి ఇలా రీల్ తీసేసుకోవచ్చు. రీల్ తిరగకుండా ఆ బెల్ట్ అనేది తీసి పక్కన పెడితే ఈ బెల్ట్ అనేది ఓడబిక్కును. ఇంకా రీల్ తిరగదు ఈ బెల్ట్ తీస్తే. బయటనే అవసరం లేదు రా అట్లున్ని. లేకపోతే ఎన్నికలు చేస్తావా అట్లా ఇక దానికి ఆ చైన్ కానీకుండా చేయి. ఫస్ట్ పట్టిన పెసర చూడండి ఏ విధంగా అనేది ఉందో. ఏం లేదని అక్కడక్కడ చెత్త ఉండడం వల్ల అది మొత్తం కూడా మళ్ళీ ఇది మిక్స్ అయ్యి పెసర అనేది నీట్గా రాదు. లోపల ఉన్న చెత్త మొత్తం బయటికి రావడానికి ఫస్ట్ ఈ విధంగా అనేది పట్టుకొని ఇది కార్చుకున్న తర్వాత మళ్ళీ మనము ఫ్రెష్గా అనేది పెసర అనేది పట్టుకోవచ్చు. నేను కార్చిన తర్వాత ఇవి ఎంత నీట్గా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. వదులు. అక్కడక్కడ ఉన్నాయి మినువులు. పెసలు కూడా మంచి లావు ఉన్నాయి తెలుసా, ఊరినాయి బాగా. ఫైనల్లీ ఒక కుప్ప అనేది అయిపోయింది. రెండో కుప్పకి అనేది వెళ్తుంది. ఒక్కొక్క కుప్ప వచ్చేసి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు అనేది పడుతుంది. ఒక కుప్ప అనేది కంప్లీట్ కాగానే ఇంకో కుప్పకి అనేది వెళ్తుంది. ఇట్లా మనుషులతో వేసేటప్పుడు ఏంటంటే రీల్ అనేది ఆఫ్ చేసుకోవడం వల్ల అది తిరగదు కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది ఉండదు, మనకు కూడా సేఫ్టీ అనేది ఉంటుంది. పట్టట్టు వెడల్పను ఎట్లా లాక్కుంటా ఇబ్బంది అనేది ఉంటుంది. లాక్కుంటున్నాం తిరగడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇది ఆఫ్ చేయడం వల్ల ఫైనల్లీ సెకండ్ది కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. లాస్ట్ కొంచెం ఉంటే ఎత్తుతున్నారు. ఇది కాగానే థర్డ్కి అనేది వెళ్ళడమే. దాదాపు ఒక్కొక్క కుప్ప వచ్చేసి 15 నిమిషాలు నుంచి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల మధ్యలో అనేది పడుతుంది. థర్డ్ కుప్పకి అనేది వెళ్తుంది. చూడండి ఇట్లయితే ప్రాసెస్ ఈజీగా అనేది ఉంది. కుప్పలు దూరంగా ఉన్నా కూడా అంతా ఒక దగ్గర లేకపోయేసరికి మనకు కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే దానికి సపరేట్గా అనేది ఎత్తుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇందులో ఎత్తి మళ్ళీ మిషన్లో అనేది పోస్తారు. ఇలా కూడా వర్క్ ఈజీగా అనేది ఉంటుంది. మూడో కుప్పకు అనేది వెళ్తున్నారు. ఇంకా అది అయిపోతే ఇక 2 కుప్పలు అనేది ఉంటుంది. దాదాపు నాకు తెలిసి ఇంకొక 30 నిమిషాల్లో ఉంటుంది ఇక్కడ వర్క్. 30 నిమిషాల వర్క్ అనేది కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది. ఫైనల్లీ 4 కంప్లీట్ అనేది అయిపోయినాయి. ఇక 5వది ఇదొక కుప్ప అనేది ఉంది. ఇదొక కుప్ప పడితే మనకి కంప్లీట్గా అయిపోయినట్టే. దాదాపుగా మేము వచ్చేసి గంట పైగానే అవుతుంది. మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. ఇది ఒకటైతే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. 4 కుప్పలు అనేది అయిపోయినాయి. ఇప్పుడు 5వ కుప్ప.
ఫైనల్లీ పూర్తిగా కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడే మనం పెసర్ని అనేది కాస్తున్నాము. కింద పోతుందంటే తుర్పాలు అనేది పోతుంది. ఏ విధంగా తుర్పాలు పోతుంది, గాలి ఎటు కడితే అటు పోతుంది. కొంచెం అక్కడక్కడ కూడా పెసర పప్పు అనేది అయింది. ఈ 5 కుప్పలు పట్టేసరికి ఒక డబ్బా అనేది పూర్తిగా నిండింది. 5 కుప్పలకి ఒక డబ్బా అనేది అయింది. పెసర ఏంటంటే కొంచెం లావు అనేది ఉంది మనకి. తుర్పాలు అయితే కంపల్సరీగా మనం పోయించుకోవాలి ఫ్యాన్ పెట్టుకొని. పెసర మంచి లావు ఉందిలే, లావు ఉంది. తుర్పాలు పోసుకుంటే సరిపోయింది. లావులు ఉన్నాయి, మంచి రేటుగా పోయింది ఇది. ఫైనల్లీ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అనేది వచ్చాము. దాదాపుగా 1.5 ఎకరం సుమారుగా అనేది ఉంటుంది. 1.5 ఎకరంకి గాను మేము 5,000 అనేది కిరాయి మాట్లాడుకొని వెళ్ళడం అనేది జరిగింది. అంటే మన గ్రామం నుంచి దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్లు అనేది ఉంటుంది. అందుకే ముందే రేట్ అనేది మాట్లాడుకొని వెళ్ళాము. మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి అనేది చేరుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.